ఆర్థిక అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. తలసరి ఆదాయం ఏకంగా 152% పెరగ్గా జీఎస్టీపీ 160% పెరిగింది. దీనికి ప్రబల నిదర్శనమే తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్ పుస్తకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులు, ఆ తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఎదిగిన తీరును ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు వివరించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ 9 ఏళ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక రంగంపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర రాబడి ఎంత, ఖర్చులేమిటి అనే అంశాలపై శ్రద్ధ పెట్టారు. అనేక సంస్కరణలతో సంపదను సృష్టించి ప్రజలకు పంచిపెట్టారు. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం సమూలంగా మారిపోయింది. తద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవడంతో పాటు దశాబ్దాల చరిత్ర కలిగిన రాష్ట్రాలకు ఆర్థిక పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది. అందుకు మరో ప్రబల నిదర్శనమే తాజాగా విడుదలైన తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్ పుస్తకం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గత 9 ఏళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఏ స్థాయికి ఎదిగింది అనే విషయాలను పుస్తకంలో స్పష్టంగా పొందుపరిచారు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే ప్రధాన గీటురాయిగా తీసుకుంటారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. గత 9 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 2.5 రెట్లకు పైగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 3,12,398కి ఎగబాకింది. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం 86,647 రూపాయల నుంచి 1,72,276 రూపాయలకు పెరిగింది. దీనికంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,40,122 రూపాయలు ఎక్కువ. 2014-15తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 152% వృద్ధి చెందింది. అదే సమయంలో దేశ తలసరి ఆదాయ వృద్ధి 99%కి పరిమితమైంది. తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్ గణాంకాల ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ గత 9 ఏళ్లలో 12.2% వార్షిక సగటు వృద్ధి రేటును, 12.2% చక్రవార్షిక వృద్ధి రేటును సాధించింది. ఇదే సమయంలో దేశ ఏఏజీఆర్ 9.2%కి, సిఏజీఆర్ 9%కి పరిమితమైంది. దేశమైనా రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందిందా లేక మందగమనంలోకి జారుకుందా అన్నదాన్ని నిర్ణయించడంలో జీడీపీ, జీఎస్టీపీనే కీలకం. జీడీపీ వృద్ధి చెందితే దేశం, జీఎస్టీపీ వృద్ధి చెందితే రాష్ట్రం ఆర్థిక, సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో పురోగమించినట్టే. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా జీడీపీ, జీఎస్టీపీలనే ప్రామాణికంగా తీసుకుంటాయి. అటువంటి జీఎస్టీపీలో తెలంగాణ గత 9 ఏళ్లలో ఏకంగా 160% వృద్ధిని సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5,05,849 కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీపీ గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 13,13,391 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో దేశ జీడీపీ 1,24,67,959 కోట్ల రూపాయల నుంచి 2,72,40,712 కోట్ల రూపాయలకు చేరడంతో వృద్ధి 118%కే పరిమితమైంది. తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్ లెక్కల ప్రకారం జీఎస్టీపీలో తెలంగాణ గత 9 ఏళ్లలో 12.7% ఏఏజీఆర్ ను, 12.7% సిఏజీఆర్ ను సాధించింది. ఇదే సమయంలో దేశ ఏఏజీఆర్ 10.5%కి, సిఏజీఆర్ 10.3%కి పరిమితమైంది.